హలో అండి అందరికీ. రీసెంట్‌గా తెలంగాణలో ఒక ప్రముఖ ఫోక్ సింగర్ 'శృతి' ఒకసారి ఆమె చూడండి. ఆమె ఫోటో అనమాట ఆమె. అయితే ఆమె రీసెంట్‌గా చనిపోవడం అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఇన్సిడెంట్‌లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంది ఏంటి అంటే ఈ యొక్క 'శృతిని' వాళ్ళ అత్తమామలే చంపారని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈమె 20 డేస్ క్రితమే ఒక 20 రోజుల క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇంట్లో వాళ్ళతో ఒప్పుకోకుండా బయటికెళ్ళి లవ్ మ్యారేజ్ అయితే చేసుకోవడం జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓన్లీ ఒక 20 రోజుల్లోనే ఈమె ఇట్లా సూసైడ్ చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. అయితే వాళ్ళ అక్క అలాగే వాళ్ళ అన్న గాని, తమ్ముడు గాని వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటి అంటే శృతిని వాళ్ళు కావాలని చంపినారు. శృతిని వాళ్ళు కొడుకు కట్నం తీసుకురాలేదని చెప్పేసి కావాలని ఈ పిల్లను చంపినారు అని చెప్పేసి వాళ్ళైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఒక నిజంగా సూసైడ్ చేసుకుంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడే ఉండాలి ఆ డెడ్ బాడీ దగ్గర. కాకపోతే వాళ్ళు పరారీలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క మృతి వాళ్ళు కావాలనే ఆ పిల్లని చంపినారని చెప్పేసి వీళ్ళైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే ఇన్‌స్టాగ్రామ్ ప్రేమలో వాడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిందంట, పెళ్లి చేసుకున్నంట. ఈ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ప్రేమలో, సోషల్ మీడియా ప్రేమలు ఇంతే ఉంటాయి. ఎందుకంటే రియాలిటీకి వచ్చేసరికి అవి వర్కౌట్ కావన్నమాట. ఎప్పుడైతే ఒక ఫ్యామిలీని నడుపుకోవాలనుకున్నప్పుడు అవన్నీ ఏంటి అంటే ప్రేమలు కాస్త విరోధాలుగా మారుతాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ వల్ల పాపం ఆమె తన విలువైన జీవితాన్ని అయితే కోల్పోవాల్సి వచ్చింది. ఒక మంచి ఒక స్థాయి అంటే తెలంగాణ ఫోక్ సింగర్ కమ్యూనిటీలో ఒక స్థాయికి అయితే ఎదిగింది. మరి అంత పెద్ద స్టార్ అయితే కాదు కానీ పాపం ఏమైనా చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. చూడాలి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏం తెలుస్తారనేది. ఎవరైనా కానీ ఈ అమ్మాయి మృతికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఈమె ఆత్మకి శాంతి చేకూరాలని కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.